హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చంద్రతాల్ లేక్ దగ్గర ఉన్నాము. అంటే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి వాక్ చేయాలంట 1.5 కిలోమీటర్ అలాగా. సో మేము ఇక్కడ మా జాకెట్స్ వదిలేస్తున్నాం, ఇంకేం వదిలేస్తున్నాం, హెల్మెట్ వదిలేస్తున్నాం. ప్యానియర్స్ అన్నీ లాక్డ్. ఇక్కడైతే సేఫ్ ప్లేసే అంట, ఎవరు ఉండరంట టాక్సీ డ్రైవర్స్ తప్పితే. మీరు నా లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు, నేను వాటర్ క్రాసింగ్లో పడిపోయాను. అప్పుడు మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడే వాటర్ ప్రూఫ్ సాక్స్ నా దగ్గర ఉంటే రైనాక్స్వి అవి వేసుకున్నాను. ఇవి నా పాత సాక్స్, ఫుల్ వెట్ అయిపోయాయి. ఇప్పుడు 15-20 మినిట్స్ వాక్ అంట. వాక్ చేసి చంద్రతాల్ లేక్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఫుడ్ తిని అప్పుడు మేము ఎక్కడికో వెళ్ళాలి. మళ్ళీ ఆ 2 వాటర్ క్రాసింగ్లు చేయాలి. 2 కదా, ఇంకా చాలా ఉంటాయి. మేము ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ వాక్ చేసాము. బైక్ పెట్టిన దగ్గర నుంచి వాక్ చేసిన తర్వాత మేము వచ్చిన బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి, చాలా అంటే చాలా. నా చేతులు ఆల్రెడీ అక్కడ నుంచి నడిచి వచ్చినందుకే ఫ్రీజ్ అయిపోయాయి. కాలర్ టీషర్ట్ వేసుకుని వచ్చేసాను. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కరెక్ట్గా అనుకున్నట్టే 20 మినిట్స్ పట్టింది. ఇక పార్కింగ్ అయితే సేఫ్, నావైతే ఏది పోలేదు. అంటే ఎవరు ఉండరులేండి ఇక్కడ. బైక్స్ పార్క్ చేసుకుని అందరూ వెళ్ళిపోతారు. ఆ కార్స్ డ్రైవర్స్ ఇక్కడ ఉంటారు అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ వెళ్తే మనకు ఒక ఫుడ్ ప్లేస్ ఉంది, ఒక చిన్న కేఫే లాంటిది. ఇక్కడ వెళ్ళి ఫుడ్ తిని ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోతాము. సిగ్నల్ ఎక్కడ వస్తే అక్కడ వరకు. స్పిటీ దాబా అని ఒకటి ఉంది, ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోతాము. ఇప్పుడే ఇక్కడ ఆగాము, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. కొంచెం టైం పడుతుందంట రావడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వెళ్ళే రూట్ అంతా ఘోరమైన రోడ్ అంట, అసలు రోడ్ బాగాలేదంట. సో తొందరగా తినేసి వెళ్ళిపోతాము. ఫ్యూయల్ స్టాప్ కూడా ఆగాల్సిన అవసరం లేదు. మధ్యలో మాకు ఏ ఎక్స్పెన్సెస్ కూడా లేవు. ఇప్పుడు టైం అయితే 4:50 అవుతుంది. ఇప్పుడు చంద్రతాల్ నుంచి బయలుదేరుతున్నాము. సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడ రూమ్ తీసుకుని అయిపోతాము. ఇద్దరం రెయిన్ గేర్ వేసేసుకున్నాం, ఎందుకంటే చలిని ఇక్కడ తట్టుకోలేము. అండ్ అలానే రోడ్ కూడా చాలా వర్స్ట్ అంట. ఇక్కడ ఎలాంటి మెడికల్ సపోర్ట్ కూడా ఉండదంట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆపోజిట్ ఒక కార్ వచ్చినా సరే మనం పక్కన అయిపోవాల్సి వస్తుంది. అమ్మో, ఇప్పుడు ఇక్కడ వాటర్ క్రాసింగా దిగాలి. నువ్వు అటు సైడ్ వెళ్ళిపో, మన ఇద్దరం వెనకాల నుంచి తోద్దాం. ఓకే, ఈ రూట్స్లోకి వస్తే గ్రూప్తోనే రావాలి, ఇప్పుడు సోలో రాకూడదు. ఇది ఇప్పుడు అయ్యే సీన్ కాదు, దానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను,
चलो चलो Thank you. Come on. శ్రీరామ్కి కారు ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ వాటర్లో కాలు పెట్టాడు. డస్ట్బిన్ బ్యాగ్స్ ఎప్పుడు క్యారీ చేస్తాను నేను. ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి రోడ్లో ఒక 4-5 hours ట్రావెల్ చేయాలంట. నాకుంది ఈరోజు. ఇంకొక మెయిన్ వాటర్ క్రాసింగ్ ఉంది. మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటే నేను క్రాష్ అయ్యా కదా, ఆ వాటర్ క్రాసింగ్ ఉంది. దాని తర్వాత ఏమున్నాయో తెలీదు. ఇక్కడ ఈ రోడ్సే చాలా ఇబ్బంది. స్పిటి మొత్తం అంతే, ఆ రోడ్లే ఉండవు. మీకు చాలా టైం పట్టేస్తుంది. ఒక 10 kilometers మీకు గంటలు పట్టేస్తుంది. అదే ప్రాబ్లం. అండ్ అలానే ఇలాంటి రోడ్స్లో బైక్ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టము. చిన్న తేడా వచ్చిందంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ బార్స్ కూడా టైట్ పట్టుకుంటాం కదా, ఫుల్ ఆర్మ్స్ పెయిన్ వచ్చేస్తాయి. నాకు బైక్ వెయిట్ ఎక్కువైపోయింది, అదొక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదే మనం క్రాష్ అయిన ప్లేస్. మళ్ళీ వచ్చేసాము. ఈసారి ఎలా వెళ్తామో చూడాలి. ఇప్పుడు ఎవరు లేరు బైక్ లిఫ్ట్ చేయడానికి కూడా, అయినా అంత ఈజీగా పడను. Three, 2, 1, go. తర్వాత అసలు రూట్ ఎలా ఉందో నాకు తెలియదు. అక్కడ ఎన్ని అడ్వెంచర్స్ చేయాలో. ఇప్పుడు చీకటి పడేలోపు అడ్వెంచర్స్ అన్నీ అయిపోయి స్మూత్ రోడ్ వస్తే చాలు నాకు, దానికంటే ఇంకేం లేదు. అదే అనుకుంటే ఇంకా ఘోరమైన రోడ్ వచ్చింది, మొత్తం వాటరే. వర్షం పడితే అయిపోయినట్టే నేను ఇంక ఈరోజు. రోడ్స్ సేమ్ లైక్ దిస్ టిల్ ద ఎండ్. ఓ గాడ్, ఓకే. ఆల్మోస్ట్ ఇదే రోడ్ అంట మనకుంది ఈరోజు. ఇంకా వర్షం కూడా పడేలా ఉంది, చూడాలి ఈరోజు ఏమవుతుందో. దారిలో అయితే మనుషులు దొరకరు, ఎలాంటి స్టే ఉండదు, చచ్చినట్టు వెళ్ళాల్సిందే. కానీ సేఫ్గా వెళ్ళాలి, ఎందుకంటే ఎలాంటి మెడికల్ హెల్ప్ మనకు దొరకదు. ఏమైనా సరే అక్కడ ఇరుక్కుపోవడమే మనము. నాకు ఫర్ మీ ఐ విల్ ఎంజాయ్ దిస్. కానీ నా వెనకాల శ్రీరామ్ పైన అయితే నాకు నిజంగా చాలా జాలేస్తుంది. అసలు బండి పైన ట్రావెల్ చేయడమే కష్టం, అంటే ఇలాంటి రోడ్స్ పైన ఇంకా కష్టము. ఇప్పుడైతే 7 degrees ఉంది. ముందు ఇంకా టెంపరేచర్ డ్రాప్ అవ్వచ్చు. ఈ రెయిన్ కేర్ వల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ లోపలికి ఎంటర్ అవ్వదు. అండ్ చెప్పడం మర్చిపోయాను, గోప్రో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఈ కోల్డ్ టెంపరేచర్స్లో గోప్రోస్ కానీ కెమెరాస్ కానీ పనిచేయవు.
అదొక ఛాలెంజ్ ఉంది. అసలు చూడాలి ఏమవుతుందో ఈరోజు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తానంటే ఒక టెంట్ క్యారీ చేస్తాను నాతోనే. ఇంకేదైతే అది అయిందని పుష్ చేసేస్తూనే ఉంటాను ఎక్కడికంటే అక్కడికి. అంతగా పడుకోవాల్సిన టైం వచ్చినప్పుడు నీట్గా టెంట్ వేసుకుని మంచి ప్లేస్ చూసుకుని పడుకుంటా, కొంచెం సేఫ్ అనిపిస్తుంది. రోడ్లు మరీ ఘోరంగా ఉన్నాయి, మరీ ఘోరము. అసలు వర్షం పడుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడైతే లైట్గా డ్రిజిల్ అవుతుంది, అది పెద్దది అవ్వకపోతే చాలు. 6 degreesలో మీ ముందు వెనకాల ఎవరు లేకుండా ఒక్కరే ఇలాంటి రోడ్స్లో మీరుంటే ఏం చేసేవాళ్ళో కమెంట్ చేయండి. మీ ఆన్సర్స్ వినాలి నేను. అమ్మా, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. కష్టంగా ఉన్నా సరే నిజంగా బాగుంది. అసలు ఇటు చూడండి, మౌంటైన్స్, క్లౌడ్స్, కొంచెం కొంచెం వర్షం, అక్కడ స్నో. కష్టమైనా సరే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే రోడ్డు ఉండదంటే పిచ్చి రోడ్డు ఉందనుకున్నా కానీ మరి ఇలా ఉంటుందని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు హెల్మెట్ వైజర్కి యాంటీ ఫాగ్ షీట్స్ దొరుకుతాయి. యాంటీ ఫాగ్ షీట్స్ తెచ్చుకోండి. कितना टाइम लगेगा इधर से? आपको लगेगा बराबर 7 घंटे, 7 hours. इसमें कम लगेगा, बाइक में कम 5 लगेगी. बाइक में तो बाइक के लिए रोड अच्छी है, 5 घंटे लग जाएंगे. रोड किधर तक कैसा है? रोड आगे थोड़ा डेंजर आएगा, आगे थोड़ा डेंजर. यहाँ से मगल अच्छा है, यहाँ से मगल तक पूरा डेंजर है, लेकिन हम लोग जा रहे हैं आराम से. आप अभी वहाँ से आ रहे हैं. थैंक यू. రోడ్ ఇంకా డేంజర్ ఉందంట, చూద్దాం ఎంత డేంజర్ ఉందో. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతుంది కదా, క్లౌడ్స్ వల్ల తొందరగా డార్క్ అయిపోతుంది, సన్సెట్ తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. అసలు ఈ 30 స్పీడ్ కూడా చేయకూడదు, బట్ కొంచెం తొందరగా వెళ్ళాలి కదా, తప్పదు. మార్నింగ్ 9 నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు టైం 6:20 అవుతుంది. రీచ్ అవ్వడానికి 9 అవుతుందేమో మోస్ట్లీ. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత సర్వీస్కి ఇస్తాను కదా, షోరూంలో నాకు ఒక 2 లక్షలు బిల్ చేసినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఘోరమైన రోడ్లో నడుపుతున్నాను. నా గోప్రోలో అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది. దీనికి బైక్కి కనెక్ట్ చేసుకుని ఛార్జ్ చేస్తూ బ్లాక్ చేస్తూ వెళ్తున్నాను. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ ఏదో ఒకటి ఉందంటే ఓకే మనం ఇంత దూరం వెళ్ళాలి అని ఉంటుంది. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. ఎదురు ఎవరైనా వస్తే ఇంకా ఎంత దూరం ముందు అడగాలని ఉంది, కానీ ఎవరు రావట్లే ఎదురు. చచ్చా చచ్చా శ్రీరామ్ దిగు. పైకెళ్ళి జారుతుంది, టైర్స్ జారిపోతున్నాయి కొంచెం కష్టం. ఓ షిట్, పైకి వెళ్ళట్లా. అమ్మా,
ఎవరైనా స్పిటి ప్లాన్ చేస్తే మాత్రం మీకు కొంతమంది పేరు కోపం ఉంటుంది చూసారా, అయినా సరే మీ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళని పిలియన్గా వేసుకుని నీట్గా స్పిటి వచ్చేయండి. నరకం చూసేస్తారు. రైడ్ వెళ్ళొద్దాము, స్నో, హిమాలయాస్, వాటర్, ఫన్ అది చెప్పండి, బైక్ రైడ్ అని చెప్పి స్పిటి తీసుకొచ్చేయండి. నాకు ఫస్ట్ టైం కదా స్పిటి, నాకు తెలీదు ఈ సీన్ అంతా. ఇప్పుడు తెలిసిందిగా. నెక్స్ట్ మళ్ళీ వింటర్ స్పిటికి వస్తా. అవ్వట్లేదు ఎలా? Oh shit. ఇప్పుడైతే టైం 7:10 అయింది. ఎక్కడున్నామో తెలీదు, ఎప్పుడు వెళ్తామో తెలీదు. వర్షం అయితే అలానే చిన్న చిన్నగా పడుతుంది. రోడ్స్ కూడా ఇలానే ఉన్నాయి. మరి సిగ్నల్ ఎప్పుడు వస్తుందో, ఎక్కడికి ఎప్పుడు వెళ్తామో, ఎక్కడ స్టే చేస్తామో అసలు నో ఐడియా. అసలు ముందు వెనకాల మనుషులు కనిపించి, వెహికల్స్ కనిపించి 1 గంట అవుతుంది. వీటిని నాకు తెలిసి, అమ్మో అదేంటి అలా చూస్తుంది, ఇది భయపడి మీదకి వచ్చి గుద్దేసాయి అనుకో మనల్ని, కాళ్ళు ఇరిగిపోతాయి. ఎంత వైల్డ్గా చూస్తున్నాయి ఇవి. అదే కదా, గుచ్చితే దిగిపోవడమే. వెళ్ళిపోండి అమ్మా, నీట్గా వెళ్ళిపోండి. చూడు వెనకాల బ్యాగ్లో ఏమైనా ఎత్తుకెళ్ళిపోయినాయేమో. వీటితో కుక్క కూడా కలిసిపోయింది చూడు. మరి దాన్ని చూడు ఎంత ఫర్ ఉందో దానికి. డాగ్స్కి ఎంత జాలి ముఖం ఉంటుందో కదా, అదే క్యూట్నెస్ వాటికి. అక్కడెక్కడో మనకి లైట్ ఒకటి కనిపిస్తుంది కదా, అదే రోడ్ నుంచి వచ్చాము. కానీ చాలా టఫెస్ట్ రోడ్ ఇది. నా లైఫ్లో నేను డ్రైవ్ చేసిన టఫెస్ట్ రోడ్ ఇదే అని చెప్పొచ్చు. నాకు ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు ఎడిటింగ్ వర్క్ కూడా తెలియదు. వర్షం పడుతుంది కదా, లెన్స్ పైన చాలా వాటర్ డ్రాప్స్ ఉండిపోయి ఉండొచ్చు. ఈ రోడ్లో, ఇలాంటి రోడ్స్లో డ్రైవ్ చేయడమే చాలా కష్టము. గోప్రో పైన కాన్సన్ట్రేషన్ ఉండే ఛాన్సే లేదు. మీరే చూసారు కదా. ఒకవేళ కానీ సరిగ్గా వీడియో సరిగ్గా లేకపోతే ఏమనుకోకండి. నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను. యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడికి 5.5 hours పడుతుందంట బైక్ రావడానికి. బట్ మనము ఇప్పటికి 2.5 hours అయింది. అంటే ఇంకొక 1/2 hour డ్రైవ్ చేయాలనుకోండి. 1/2 hour పైనే డ్రైవ్ చేయాలి. 5.5ది మనం అట్లీస్ట్ 3.5లో అయినా ఫినిష్ చేసేస్తాము. జనరల్గా 90% స్టక్ అయిపోతారు, వీల్స్ తిరిగిపోయి ముందుకి వెనక్కి కదలలేక. మనకు అలాంటిది ఏం అవ్వలేదు. కొంచెం కష్టపడి జాగ్రత్తగా డ్రైవ్ చేసి బాగానే తొందరగా రీచ్ అయిపోయాము. ఇంకా చీకటి పడ్డం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకొక 10-15 minutesలో ఫుల్ డార్క్ అయిపోవచ్చు. నాకైతే ఇంకా సిగ్నల్ లేదు, ఎక్కడున్నానో కూడా తెలియదు. టైం 7:45 అవుతుంది. రూమ్కి వెళ్ళగానే రెస్ట్. నేను ఇంకా కంప్లీట్గా వెళ్ళడం, గేర్ తీసేయడం, ఎలా నా క్లోత్స్ మొత్తం తడిచిపోయి ఉన్నాయి కదా, చేంజ్ చేసుకుని బెడ్ ఎక్కడమే. ఓ షిట్, జారుతుంది చాలా. అమ్మయ్య, క్లియర్ చేశారు అదైనా. అమ్మ బాబోయ్, ఛాన్సే జారుకుంటే కిందకి వెళ్ళిపోతాం. ఓ 10 kilometers కనీసం. ఇది చూడు ఎలా ఉందో. కట్ చేయకపోతే రోడ్ ఎలా ఉంది. ఇంకా నా జీవితంలో ఇంత టఫెస్ట్ రోడ్ పైన ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. మధ్యలో కిందకి కూడా పడిపోయేవాడిని. నరకం చూసాము. ఇక్కడే ఈ పైకి ఇలా ఈ తార్మాక్ ఎక్కాము. నీకు సిగ్నల్ వచ్చిందా? ఎయిర్టెల్ సిగ్నల్ రాలేదు, జియో వచ్చింది. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అది ఇంకా పుష్ చేయగలుగుతాను టు బీ ఫ్రాంక్. కానీ
వెనకాల ఉన్నవాడి దగ్గర నుంచి నాకు ఏడుపులు వినిపించేస్తున్నాయి. ఏడ్చేస్తాడు పాపం. ఇప్పుడు ఆపేస్తాను ఎక్కడైనా మంచి. ఓయ్ వద్ద డిస్ట్రిక్ట్ పోలీస్ లాహోర్ అండ్ స్పిటి TS09 ఏమైంది అయితే పిచ్చి లైట్. నేనే ఎప్పుడు కరెక్ట్ చెప్పలా. ఆయన తీస్తాడు అక్కడి నుంచి. ఇప్పుడేంటి ఇక్కడ ఆగిపోదామా? ఆగిపోదామా? సరే ఇక్కడ వద్దు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. థ్యాంక్ యూ, ఐల్ ఫాలో యూ. సో మాకు యాక్చువల్లీ మంచి స్టే ప్లేస్ దొరకలేదు కోక్సర్లో, అందుకని ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఎక్కడ మంచి స్టే ఉంటే అక్కడే ఉంటాము. కొంచెం లేట్ అయినా పుష్ చేస్తాం, ఇంకా తప్పదు. ఎంత టైర్డ్ అయిపోయినా సరే మంచి ప్లేస్లో ఉండడం ఇంపార్టెంట్. ఎలానో మంచి రోడ్స్ వచ్చాయి కదా, ఇంకా అలాంటి రోడ్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా పుష్ చేస్తాం. ఇప్పుడే నేను పేరెంట్స్ కూడా కాల్ చేసి చెప్పేశాను, ఇలా ఇక్కడికి వచ్చాను, నేను ఇంకో 1 అవర్లో రూమ్కి రీచ్ అయిపోతాను అని. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కీలాంగ్ వెళ్తున్నాను. కీలాంగ్ మనకి 37 కిలోమీటర్స్ ఉంది. కీలాంగ్లో ఏదైనా మంచి స్టే తీసుకుని రేపొద్దున చెప్తా, ఇప్పుడు చెప్పను. అందరూ చాలా జాగ్రత్త. ఈ ప్లాన్ చేసుకుంటే మాత్రం గ్రూప్తో రండి, సింగిల్గా మాత్రం అస్సలు రాకండి. ఇంకా 8.7 కిలోమీటర్స్ ఉంది కీలాంగ్కి. ఇక్కడ నాకు పెట్రోల్ బంక్ ఒకటి కనిపిస్తే ఇక్కడ ఆగాను, ట్యాంక్ ఫుల్ చేయించుకుందాము అని చెప్పేసి. ఈ హోటల్ అయితే అడిగాను, ఇది సేఫ్ పార్కింగ్ అని. 0% క్రైమ్ రేట్ ఇక్కడ. బ్యాగ్ వదిలేండి పోనీ, రేపు పొద్దున వరకు అక్కడే ఉంది అని అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళి పడుకుని పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా ఫుల్ ఎనర్జీతో బైక్ ఎక్కేస్తాను. So that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.